సంగారెడ్డి జిల్లాలో నీటి కష్టాలు తీవ్రమయ్యాయి. ఓవైపు సింగూరు డెడ్ స్టోరేజ్ కి చేరుకోగా ప్రాజెక్టు మరమ్మతులతో నీటి కష్టాలు స్టార్ట్ అయ్యాయి. గత ఏడాది సింగూరు ప్రాజెక్టు రివిట్మెంట్ దెబ్బతిందని స్టేట్ డ్యామ్ సేఫ్టీ అధికారులు నివేదికనివ్వడంతో రివిట్మెంట్ పనులను ప్రారంభించింది సర్కార్. 16 కోట్ల రూపాయలతో సింగూరు ప్రాజెక్టు రివిట్మెంట్ పనులు జరుగుతున్నాయి. పనుల కారణంగా ప్రాజెక్టులోని నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. సింగూరు ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ కి చేరుకోవడంతో ఇప్పటికే ప్రాజెక్టుపై ఆధారపడ్డ 40,000 ఎకరాల ఆయకట్టు రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. మరోవైపు ఎల్నినో ప్రభావంతో వర్షాలు పడడం లేదు. చినుకు జాడలేక రోజులు గడుస్తున్నాయి. మంజీరా బ్యారేజ్ ఫేజ్ 1, 2, సింగూరు ప్రాజెక్టు ఫేజ్ 3, 4లతో రాజధాని హైదరాబాద్ కి తాగునీరు అందుతుంది. సింగూరు నుంచి ప్రతిరోజు 70 ఎంజీడీలు, మంజీరా బ్యారేజ్ నుంచి 40 ఎంజీడీల తాగునీటిని హైదరాబాద్ కి సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇలాంటి టైంలో ప్రతి నీటి బొట్టు ఒడిసి పట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే సంగారెడ్డిలో తాగునీటి కష్టాలు కూడా మొదలయ్యాయి. 15 రోజుల క్రితం 0.1 టీఎంసీ నీటిని తాగునీటి అవసరాల కోసం సింగూరు ప్రాజెక్టు నుంచి మంజీరా బ్యారేజ్లోకి విడుదల చేశారు. ఆ నీటిని హైదరాబాద్తో పాటు సంగారెడ్డికి సరఫరా చేశారు. మరోవైపు సంగారెడ్డిలో తాగునీటికి కష్టాలు మొదలయ్యాయి. కొన్ని చోట్ల నల్లాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జనం. గతంలో నీళ్లు రాని ప్రాంతాలకు వాటర్ ట్యాంకులతో నీటిని సరఫరా చేసేవారు. కానీ వాటర్ ట్యాంకర్ నింపే పంపుల్లోనూ నీరు లేకపోవడంతో ట్యాంకర్లు కూడా ఖాళీగా ఉంటున్నాయి. దీంతో సంగారెడ్డి పట్టణ ప్రజలు గుక్కెడు నీటి కోసం నానా తిప్పలు పడుతున్నారు. ఇక సింగూరు ప్రాజెక్టు దిగువనున్న మంజీరా బ్యారేజ్కి లీకుల బెడద వెంటాడుతోంది. బ్యారేజీకున్న 11 గేట్లలో 6 గేట్లు లీక్ అవుతూ నీరంతా వృధాగా మంజీరా నదిలో కలుస్తోంది. ఇప్పటికే బ్యారేజీలో నీటి నిల్వలు గణనీయంగా తగ్గి చిన్నపాటి కుంటలను తలపిస్తోంది. బ్యారేజీలో ఇసుక మేటలు తేలుతూ దర్శనమిస్తున్నాయి. ఈ లీకేజీలతో నీరంతా వృధాగా పోతుంటే అధికారులు పట్టించుకోవడం లేదు. కానీ సంగారెడ్డికి తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేయమంటే కొర్రీలు పెడుతున్నారు హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులు. సంగారెడ్డి మున్సిపాలిటీ అధికారులు గత కొన్ని రోజులుగా అధికారులను రిక్వెస్ట్ చేస్తుంటే ఈ రోజు రేపు మాపు అంటూ నీళ్లు విడుదల చేయకుండా లెక్కలు చెప్తున్నారట. సంగారెడ్డికి తాగునీటిని విడుదల చేస్తే సింగూరులో నీటి నిల్వలు తగ్గి హైదరాబాద్కి సరఫరా చేయడానికి ఇబ్బందులు ఎదురవుతాయని చెబుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మంజీరా బ్యారేజ్లో నీటి మట్టం డెడ్ స్టోరేజ్ కి చేరుకుంది. మరోవైపు లీకేజీల కారణంగా నీరు కిందకు వృధాగా పోతోంది. ఓవైపు నీటి గండం తరుముతుంటే నీటిపారుదల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందిస్తారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్తో పాటు సంగారెడ్డి పట్టణానికి తాగునీరు అందించేటువంటి మంజీరా బ్యారేజ్ వద్ద మనం ప్రస్తుతం ఉన్నాము. మనం విజువల్స్లో చూడొచ్చు. మనం చూస్తున్నటువంటి బ్యారేజే మంజీరా బ్యారేజీ. మంజీరా బ్యారేజు ముఖ్యంగా హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చడానికి గతంలో ఈ బ్యారేజ్ని అయితే నిర్మించారు. అయితే ఈ బ్యారేజ్కి మొత్తం 11 గేట్లు ఉన్నాయి. మంజీరా బ్యారేజీ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 1.5 టీఎంసీలు. అయితే ప్రస్తుతం మాత్రం దీంట్లో 0.3 టీఎంసీల వాటర్ మాత్రమే ఉంది. మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా డెడ్ స్టోరేజ్ చేరుకుంది. అయితే దీని ప్రధాన ఉద్దేశం మాత్రం హైదరాబాద్కి మాత్రం తాగునీరు అందించడం. అయితే గత కొన్ని రోజులుగా కూడా సింగూరు ప్రాజెక్టు మరమ్మత్తు పనులు చేయడం, అలాగే వర్షాలు లేకపోవడంతో మాత్రం సింగూరు ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ చేరింది. దీంతో సింగూరు ప్రాజెక్టు నుంచి వాటర్ రిలీజ్ చేస్తేనే మంజీరా బ్యారేజ్కి వాటర్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి వాటర్ని ఫిల్టర్ చేసిన తర్వాతనే హైదరాబాద్కు తాగునీరు అందిస్తారు. ఇది ఫేజ్ 1, ఫేజ్ 2 ఇక్కడ మంజీరా బ్యారేజ్ నుంచే హైదరాబాద్లో ఉన్నటువంటి పటాన్చేరు, చందానగర్ ప్రాంతాలకి ఇక్కడ నుంచే వాటర్ వెళ్తుంది. అయితే ఈ మంజీరా ప్రస్తుతం అయితే మంజీరా బ్యారేజ్లో మాత్రం ఎక్కడ చూసినా కూడా ఇసుక మేటలు వేశాయి. అలాగే ప్రతి నీటి బొట్టు కూడా ఇప్పుడున్న పరిస్థితులలో అసలు తాగునీరు అందించాలంటే ప్రతి నీటి బొట్టు అవసరమే. కానీ మనం చూసుకోవచ్చు మంజీరా బ్యారేజ్కి ఉన్నటువంటి 11 గేట్లలో దాదాపు 6 గేట్లంతా కూడా పూర్తిగా వాటర్ లీకేజ్తో మాత్రం నీటి అంతా కూడా కిందికి వృధా అవుతుంది. మనం విజువల్స్లో చూడొచ్చు. మంజీరా బ్యారేజ్ నుంచి ఈ 2వ గేటు, అలాగే 4వ గేటు, 6, 7, 8, 9, 10 మ్యాక్సిమం అన్ని గేట్ల నుంచి చిన్న చిన్నగా లీకులు అవుతూనే ఉన్నాయి. దీంతో నీరంతా కూడా వృధాగా పోతున్నటువంటి పరిస్థితి. అలాగే మంజీరా బ్యారేజ్ ఏవైతే గేట్లు ఆ గేటు పక్కన ఉన్నటువంటి అంతా కూడా పిచ్చి చెట్లు మొలిచి అలాగే మొత్తం అంతా పాకురంతా కూడా చేరి మొత్తం ఆ గేట్లన్నీ కూడా పూర్తిగా
శిథిలావస్థకు చేరుకునేని గతంలోనే ఎన్డీఎస్ఏ కూడా హెచ్చరించింది. అయితే మైనర్ రిపేర్ చేస్తే కనుక ఈ వాటర్ లీకేజ్ని అరికట్టే అవకాశం ఉంటుంది. కానీ అధికారులు ఈ మైనర్ రిపేర్ చేయకపోవడంతో మాత్రం కూడా నిత్యం ఏదైతే నీరంతా కూడా కిందికి వృధాగా వెళ్తూ దీంతో ప్రాజెక్టులో ఉన్నటువంటి నీరంతా కూడా రోజు రోజుకు మాత్రం నీటి నిల్వ తగ్గే ప్రమాదం ఉంది. దీంతో ఇప్పటికే ఎల్నినో ఎఫెక్ట్ కావచ్చు, అలాగే ఆ సింగూరు ప్రాజెక్టు మరమ్మతుల దృష్ట్యా నీరు కూడా రావడం లేదు, వర్షాలు కూడా సమృద్ధిగా పడకపోవడంతో మాత్రం ఇప్పటికే సంగారెడ్డి పట్టణానికి మాత్రం గత 3 రోజులుగా కూడా తాగునీరు కూడా రానటువంటి పరిస్థితి. ఇప్పటికే 10 రోజుల కింద 0.1 టీఎంసీని వాటర్ని సింగూరు ప్రాజెక్టు నుంచి మంజీరా బ్యారేజ్కి విడిచిపెడితే ఆ 10 రోజులలోనే ఆ నీరంతా కూడా అయిపోయింది. హైదరాబాద్తో పాటు సంగారెడ్డి పట్టణానికి ప్రస్తుతం అయితే హైదరాబాద్కు తాగునీరు అందించేందుకు మంజీరా బ్యారేజ్లో నీరు ఉంది, కానీ సంగారెడ్డి పట్టణానికి అందించేందుకు నీరు లేకపోవడంతో గత 2-3 రోజులుగా కూడా సంగారెడ్డిలో తాగునీటి కటకట అయితే మొదలైంది. మరో 0.1 టీఎంసీని రిలీజ్ చేయాలని చెప్పి ఇక్కడ సంగారెడ్డి మున్సిపల్ అధికారులు మంజీరా వాటర్ బోర్డ్ అధికారులకు చెప్పినా కూడా ఇంకా మాత్రం వాటర్ రిలీజ్ చేయకపోవడంతో మాత్రం ప్రస్తుతం అయితే సంగారెడ్డిలో వాటర్ ట్యాంకర్లతో నీటి సరఫరా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి సందర్భంలో ప్రతి నీటి బొట్టు కూడా ఇక్కడ అవసరమే కాబట్టి లీకేజ్లను మాత్రం యుద్ధ ప్రాతిపదికన రిపేర్ చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. సంగారెడ్డి జిల్లాలో నీటి కష్టాలు తీవ్రమయ్యాయి. 10-15 రోజుల నుంచి నీటి సమస్యలు అధికమయ్యాయి. వాటర్ ట్యాంకుల కోసం మహిళలు ఎదురుచూపులు తప్పడం లేదు. నల్లా నుంచి వచ్చే నీరు చారడం లేదంటున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందిస్తారు. సంగారెడ్డికి ఆనుకొని ఉన్నటువంటి మంజీరా బ్యారేజ్లో నీరు లేక మాత్రం సంగారెడ్డి పట్టణ వాసులకు మాత్రం తాగునీటి కష్టాలు అయితే తప్పడం లేదు. నేను ప్రస్తుతం సంగారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి వార్డులో ఉన్నాను. మనం విజువల్స్లో చూడొచ్చు, మహిళలంతా కూడా వాటర్ ట్యాంకులు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు నీళ్లు పట్టుకుందామని ఖాళీ బిందెలతోటి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అసలు ఈ పరిస్థితి వారికి ఎన్ని రోజుల నుంచి ఉందనే విషయాలను వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, అసలు చెప్పండి, మీకు అసలు ఎన్ని రోజుల నుంచి ఉందమ్మా అసలు ఈ నీటి సమస్య? ఇప్పుడు మంచినీళ్ళు ఈ మధ్యలో సరిగ్గా వస్తలే, 20 రోజులు నెల రోజులు సంది అనుకో, చాలా ప్రాబ్లం అవుతుంది నీళ్ళ గురించి. మంచి నీళ్ళు వస్తున్నాయి, 10-15 నిమిషాలే వస్తున్నాయి. ఆ నీళ్ళు మాకు సరిపోతలేవు. మేము పొద్దున్న సాయంత్రం వస్తాము. పేదవాళ్ళం ఉన్నాం ఇక్కడంతా. బోర్లు ఉన్న వాళ్ళు బోర్లు వేసుకుంటారు, ఒకనాడంటే ఇస్తారు, రోజు ఇయ్యారు కదా ఎవరైనా కానీ. మాకు నీళ్ళ సమస్య చాలా ఇబ్బంది ఉన్నది, ప్రాబ్లం ఎక్కువ నీళ్ళది ఉన్నది. అంతే. అంతకుముందు నల్ల వచ్చే వరకు మాకు సరిపోతుండే మంచినీళ్ళు. అర్ధగంట ఇంకా 3-4 గంటలు ఇట్లా వస్తుండే, గంటకు తక్కువ ఎక్క అట్లా వస్తుండే, సరిపోతుండే. ఇప్పుడు ఆ రోజు వస్తుండే, డైలీ వస్తుండే. ఇప్పుడు వస్తలేవు. ఇప్పుడు డైలీ లేవు, 4 రోజులకు ఒకసారి, వారం ఎప్పుడు వచ్చేది తెలుస్తుంది నల్లది మాకు. ఎప్పుడు వచ్చేది తెలుస్తలేదు. నీళ్ళకి ఇబ్బంది. ఒక ట్యాంకర్ లేదు గల్లీకి, ఏమీ లేదు గల్లీకి, పట్టించుకునే వాళ్ళే లేరు. ఇక ట్యాంకర్ బి లేదు మాకు, అస్సలు ట్యాంకర్ లేదు, ఏం లేదు. ఆ ఉన్న నీళ్ళే అవి వచ్చిన నీళ్ళు వచ్చినాయే కొన్ని నీళ్ళు. ఇప్పుడు నేనే చెప్తున్నా, నాతో ఒక 2 డ్రమ్ములు ఉన్నాయి, ఒక 4 ఉన్నాం మేము. అవి వచ్చిన నీళ్ళు అంత ఇబ్బందితో ప్రాబ్లం చేసుకుంటున్నాం. గడిగేది సగం కడ కడుకొని ఉంటున్నాం, చెంబే తాగేది అదే చెంబే తాగి ఉంటున్నాం. అట్లా సరిపెట్టుకొని ఇక అంత అంటే పెద్ద అది విషయం అనుకో. నేను చదవలేను, నాకు అంత రాదు, చెప్తున్నట్లా. ఇప్పుడు 4 డ్రమ్ములు కడిగేది ఒకటే డ్రమ్లో సరిపెట్టుకొని అట్లనే ఉంటున్నాం. నల్ల కోసానికి ఎదురు చూసుకుంటాం అంత. ఎక్కడనో పోయి ఎత్తుకొస్తే ఎన్ని కడలు ఎత్తుకొస్తాం, చేతన అవుతుందా మాకు? కూలి వెళ్ళే వాళ్ళం పొద్దున్న దాకా, సాయంత్రం నల్లలు వస్తాయా? ఇక్కడ బోర్ ఉండే, ఆ బోర్ పట్టించుకునే వాళ్ళే లేదు. ఆ బోర్ వేస్తే అందరికీ వస్తాయి. 4-5 గల్లీల సమస్య ఉన్నది. ఆ బోర్ పట్టించుకునే వాళ్ళే లేదు. ఆ బోర్ వేసిన ఇంతకుముందు అప్పుడు తొలుత కౌన్సిలర్ బోర్లు ఉండే, అంతనా బోర్లు అంటే వస్తుండే. అవి పోయినాయి, నల్లలు లేవు, బోర్లు లేవు, ఏమీ లేవు. తాగని పీట అవి తెచ్చుకుంటున్నాం, అవి వెళ్ళినాయి కదా, ఆ డబ్బాలు తెచ్చుకుంటున్నాం. 1 కాదు 4 కాదు, అవి ఓ టైం తక్కువ పడితే అవే కడుక్కుంటున్నాం. కడుక్కొని మరేం చేయాలి మరి? తక్కువ పడ్డప్పుడు ఏమి చేయాలి? అట్లా ఎన్ని రోజుల నుంచి వస్తలేదు మీకు? అసలు ఎంతమంది ఉంటారు మీరు ఇంట్లో? మరి నీళ్ళు ఎట్లా సరిపోతున్నాయి నీళ్ళు? అట్లనే చేసుకుంటున్నాం, ఇక అడ్జస్ట్ చేసుకుంటున్నాం. ఎట్లనో వస్తాయి మరి. ఎవరితో తెచ్చుకుంటలేం, బోర్లు ఉన్న వాళ్ళని అడుగుతిస్తారా? ఎవరు ఇయ్యరు. ఒకనాడు ఇచ్చినా మళ్ళీ కరెంట్ బిల్ అది ఇది అంటారు. ఎవరిని అడుగుతలేం, గాడికైనా ఎట్లనో పట్టుకుంటున్నాం. ఇక ఏం చేస్తాం, చాలా ఇక గట్లనే చేస్తున్నాం. ఉన్నంతలా కడుక్కుంటున్నాం. ఇక మరి దూరం కానీ పైపులు అవి వేసుకొని ఎట్లనో జైంట్ అట్లా ఇట్లా వేసుకొని
అట్లా ఇబ్బంది అవుతుందా అమ్మ? నీళ్లు లేక ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది అవుతుంది సారు. ఒక నెల అయ్యింది ఇట్లానే అవుతున్నాయి. నల్ల వస్తే కూడా కొన్ని 15 నిమిషాలు, ఒక 20 నిమిషాలు వస్తాయి, లేకుంటే అవి కూడా రావు. ఇక ఉన్న దాంట్లోనే సరిపెట్టుకుంటున్నాము. ఆ బోరన్న మంచిగా ఉంటేనన్నా నీళ్ళు వస్తుండే మాకు అర్థం కాకపోతుండే. ఇప్పుడు మంచి నీళ్ళు లేవు, ఉప్పు నీళ్ళు లేవు. ఎక్కడ పోవాలి, ఎవరికి అడగాలి? ఒక రోజు 2 రోజులు ఇస్తారు. ఇక ఎవరు ఇస్తారు? ఇప్పుడు కరెంట్ బిల్లు కూడా వాళ్ళకు కూడా వస్తారని ఎవరికి అడుగుతలేము. మాకైతే చాలా ఇబ్బంది అవుతుంది. ఇక ఆయనకు ఫోన్ చేస్తే అది వస్తుందమ్మా, ట్యాంకర్ వస్తుంది, ట్యాంకర్ లేదు, ఏం లేదు, ఎవరు లేదు. ఇక మాకైతే పెద్ద యాష్ట వస్తుంది. మేము ఇల్లు ఇచ్చి ఎక్కడ పోలేము కూడా. మేము పని చేసుకుంటాము. ఎక్కడ పోవాలి మేము? పని పొద్దున నీళ్ళు వస్తుండే, పట్టుకుంటుండే, ఏమన్నా పని ఉంటే బయటికి వెళ్ళి చేసుకొని వస్తుండే. ఇప్పుడు నీళ్ళకు చూసుకుంటే ఆ పని లేదు, ఏం లేదు, ఇంట్లో చూసుకుంటా కూర్చోవాలి. అది ఎప్పుడు వస్తుందో, వారంకి వస్తుందో, లేకుంటే 4 రోజులకో 3 రోజుల్లో, అది కూడా తెలుస్తలేదు. ఈ నీళ్ళతోనే పెద్ద బాధ అవుతుంది మాకైతే. ఇది పరిస్థితి చూసుకోవచ్చు. అంటే తాగునీటికి కనీస అవసరాలకు కూడా తాగునీరు వారికి దక్కకపోవడంతో మాత్రం, రాకపోవడంతో మాత్రం వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలా కాలి బిందెలు పెట్టుకొని వారంతా వాటర్ ట్యాంకర్ ఎవరైనా తెస్తారేమో అన్న ఆశతో మాత్రం మహిళలంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇటు మంజీరా నదిలో మాత్రం, మంజీరా బ్యారేజ్లో మాత్రం భూగర్భ జలాలు అడిగంటిపోవడం, దిగువన ఉన్నటువంటి సింగూరు ప్రాజెక్ట్ ఏదైతే ఉందో సింగూరు ప్రాజెక్టులో కూడా నీటి నిల్వ డెడ్ స్టోరేజ్ చేరడంతో వారు అడిగినటువంటి నీరును కూడా ఇటు హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులు మంజీరా బ్యారేజ్కు సరఫరా చేయలేకపోవడంతో మాత్రం సంగారెడ్డికి మాత్రం తాగునీటి ఇబ్బందులు మాత్రం మొదలయ్యాయి. దీంతో ఈ సీజన్లోనే, ఈ టైంలోనే అక్కడ ఇప్పటికే ఇక వర్షాలు లేవు, ఎల్నినో ప్రభావంతో మాత్రం రానున్న రోజుల్లో మాత్రం ఇంకెన్ని కష్టాలు చూడాల్సి వస్తుందో అంటూ కూడా వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి 1,00,000 మంది, సుమారుగా కూడా 1,00,000 మంది జనాభా ఇక్కడ సంగారెడ్డి పట్టణ కేంద్రంలో మున్సిపాలిటీలో నివసిస్తుంటారు. వారందరికీ కూడా చాలా వరకు కూడా మినరల్ వాటర్ క్యాన్లు తెచ్చుకొని తమ కనీస అవసరాలు తీర్చుకుంటున్నామంటూ కూడా, ఒక క్యాన్కి దాదాపు 20 నుంచి 25 రూపాయలు వెచ్చించి మరీ తమ కనీస అవసరాలు తీర్చుకుంటున్నామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే సంగారెడ్డి పట్టణంలో కనిపిస్తూ ఉంది. నల్లాల నుంచి వచ్చే నీటితో 2 బిందెలు కూడా నింపడం లేదంటున్నారు మహిళలు. తమ కాలనీలకు ట్యాంకర్లు కూడా రావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులను అడిగితే ఓ ట్యాంకర్ పంపిస్తున్నారని, అవి ఏ మూలకు చాలడం లేదని చెబుతున్నారు. వాటర్ సమస్య చాలా విపరీతంగా ఉంది. ఎందుకంటే తాగునీరు లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది, వంటకి ఇబ్బంది అవుతుంది, మరియు స్నానాలకు కూడా ఇబ్బంది అవుతుంది. చాలా ప్రాబ్లం ఉంది. కనీసం వాటర్ ట్యాంకర్లు కూడా తెప్పిస్తలేరు. ఈ కాలనీ సమస్యలు రోజు రోజుకు మరింత విపరీతంగా పెరుగుతున్నవి. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. 10-15 రోజులు అవుతుంది. అది వచ్చినా కూడా ఒక హాఫ్ అన్ అవర్ కూడా 15 మినిట్స్ ఇరుస్తారు. 2-3 బిందెల కంటే రావు అసలు. చాలా విపరీతంగా ప్రాబ్లం ఉంది. దయచేసి మా కాలనీకి ఒక వాటర్ ట్యాంక్ అన్న మా సమస్యలు తీర్చండి. కొంచెం నీళ్ళతో చాలా ప్రాబ్లం వస్తుంది. మాకు ఆడవాళ్ళకు వంట చేసుకోవాలంటే వాటర్ కూడా లేకుంటుంది. కాబట్టి మాకు వాటర్ ట్యాంకుని పంపివ్వండి. మళ్ళీ మాకు ఒక వీలైతే ఒక బోర్ వేయించండి మధ్యలో. ఏం 15 రోజులకు ఒకసారి కూడా రావు. ఒక 2 బిందెలు వస్తే కాలు నీళ్ళు అయిపోతాయి. మాకు రెంట్కున్న వాళ్ళు కూడా కనీసం పట్టుకుందామంటే ఒక బిందె నీళ్ళు వస్తలేవు. అందుకే మంజీరా వాటర్ నీళ్ళు అస్సలు వస్తలేవు సార్. అందుకే మంజీరా, సింగూరు ప్రాజెక్టులకు లీకులు పెడదా తప్పడం లేదు. సింగూరు ప్రాజెక్టులో 2 గేట్ల నుంచి నీరు లీక్ అవుతూ వృధాగా పోతోంది. గేట్ల కింద రబ్బర్ సీలింగ్స్ పాడైపోయాయి. అధికారులు ఈ లీకేజ్ను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. నీటి వృధాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. తమ తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. కూడా డ్యామ్ యొక్క గేట్లు కూడా లీకేజ్ కావడం వలన ఈరోజు సింగూరు ప్రాజెక్టులో ఉన్న నీళ్ళన్నీ కూడా వృధాగా కిందికి పోతూ ఉన్నాయి. గతంలో ఈ ప్రాజెక్టు రిపేర్ పేరుతోటి సింగూరు డ్యాంలో ఉన్న నీళ్ళన్నీ కూడా 16 టీఎంసీల కంటే ఎక్కువగా ఉంచరాదని చెప్పేసి మిగతా నీళ్ళన్నీ కిందికి వెళ్ళిపోయినాయి వృధాగా. కాబట్టి ఇప్పుడు డ్యాములో కేవలం 4.5 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. తాగునీటికి చాలా ఈరోజు తీవ్ర ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఈ నీళ్లను కూడా సరిగా వినియోగించకుండా సింగూరు గేట్లు ఏవైతే ఉన్నాయో ఆ గేట్లు మొత్తం కూడా లీకేజ్ అవుతూ ఉన్నది. ఆ గేట్ల మరమ్మతులు తక్షణమే చేయాలి. కానీ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ దీన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు, పట్టించుకోవడం లేదు. సింగూరు ప్రాజెక్టుతో పాటు కింద ఉన్న మంజీరా బ్యారేజ్కి సంబంధించినది కూడా గతంలో
దీన్ని రాహుల్ బొజ్జా రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా వచ్చి విజిట్ చేశారు. దీన్ని వెంటనే రిపేర్లు చేయాలని చెప్పేసి సెంట్రల్ సేఫ్టీ అధికారులు కూడా చెప్పినప్పటికీ కూడా ఈరోజు ఇరిగేషన్ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు.